నమస్తే. వెల్కమ్ టు జీఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీచక్రం మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు గతంలో 'దురంధర్ పార్ట్ 1' అనేది ఏ విధంగా సక్సెస్ అయిందో చెప్పొచ్చు. అంటే హిందీలో వచ్చినప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ అయితే దాన్ని ఒక సూపర్ హిట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మార్చ్ 19 ఉగాది సందర్భంగా 'దురంధర్ పార్ట్ 2 రివెంజ్' రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగులో మార్చ్ 21 రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఎలా అనిపించింది చూసిన తర్వాత మీకు? ఈ మూవీ రివ్యూ ఎలా, అంటే రివ్యూ అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా పెద్ద కాస్టింగ్ ఉందని చెప్పొచ్చు. అక్షయ్ ఖన్నా గారు కానివ్వండి, లేదు అంటే సంజయ్ దత్ గారు కానివ్వండి, మాధవన్ గారు కానివ్వండి, రణవీర్ సింగ్ గారు, సారా అర్జున్, అంటే ఇలా ఒక పెద్ద కాస్టింగ్తో వచ్చారు కాబట్టి సో ఈ మూవీ నిజంగా సూపర్ హిట్ అయ్యిందంటారా? సో 'దురంధర్ 2 రివెంజ్'. రైట్. సో నేను ఈ సినిమా చూడటం జరిగింది. మన పీవీఆర్ నెక్స్ట్ గెలరియా మాల్‌లో. ఓకే. నైట్ 10:15కి బుక్ చేశాను టికెట్. అది 3 hours 45 minutes అని ఉంది. అంటే అంతకుముందు ఏంటంటే 4 hours వరకు ఉండొచ్చు అని చెప్పేసి విన్నాను. కొంచెం ఏమైనా ట్రిమ్ చేసి ఉండొచ్చు అని అనుకున్నాను నేను. ఓకే. బట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయింది సినిమా. సో హాఫ్ అన్ అవర్లో ఒక దగ్గర ఒక 30 అడ్వర్టైజ్మెంట్స్ వేశారు. ఓకే. సో సినిమా కంప్లీట్ అవ్వడానికి 2:50 అయింది అనమాట. మార్నింగ్, ఎర్లీ చాలా మార్నింగ్. లేట్ అయింది. అంటే సచ్ ఎ బిగ్ ఫిల్మ్. సో అయితే ఏంటంటే ఈ ఫిల్మ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే మీకు చాప్టర్ వైజ్ చూపిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు వెబ్ సిరీస్లో కనుక ఎపిసోడ్స్ 1 to 3 చూపించినట్టుగా దీంట్లో చాప్టర్స్ చూపిస్తుంటారు. ప్రతి చాప్టర్కి ఒక నేమ్ ఉంటుంది. అందులో ఏంటంటే ఇప్పుడు రివెంజ్ అనేది ఒక ప్రీ క్లైమాక్స్, అదే క్లైమాక్స్ అనొచ్చు. రివెంజ్ అనేది క్లైమాక్స్. దాని తర్వాత కూడా పోస్ట్ క్లైమాక్స్ కూడా ఇంకో 2 చాప్టర్స్ ఉంటాయి. టోటల్గా ఒక 8 చాప్టర్స్ ఉంటాయి అనమాట. 6th చాప్టర్ వచ్చి రివెంజ్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ని నేను వెళ్ళి చూడడానికి రీజన్ ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్. సో ఇంత స్కేల్లో ఉంది. నెక్స్ట్ 'దురంధర్' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకటేమో బీయింగ్ ఏ టెక్నికల్ పర్సన్, ఆ టెక్నికల్ తెలుసుకుందామని ఒకటి. రైట్. అది రెండోది ఏంటంటే దీంట్లో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ చూపించడం జరిగింది. సో ఏంటి ఫిల్మ్ ఏంటంటే రా ఏజెంట్, ఒక స్పై థ్రిల్లర్ అనమాట ఫిల్మ్. సో గతంలో ఉన్న స్పై థ్రిల్లర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వేరేవి కంప్లీట్గా ఒక కంప్లీట్ ఫిక్షనల్ ఉంటుంది. సో ఆ ఫిక్షన్లో కూడా ఎక్కడన్నా 1-2 ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని ఆ ఫిక్షన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ వేరేజ్ 'దురంధర్ 2'లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రియల్గా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్, ఓకే, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వీటికి సంబంధించినవి, అందులో ఉన్న టాప్ బ్రాస్ అంటే చీఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా డెసిషన్స్ మేకింగ్ ఉంటుంది, ఇలాంటివన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. సో మెయిన్ ఇందులో మనకి ఫిల్మ్ ఏంటంటే అజిత్ దోవల్ అనేది మనకు తెలుసు, మన ఇండియన్ ద గ్రేటెస్ట్ లెజెండ్, ఒక రకంగా చెప్పాలంటే భారతరత్న అని చెప్పొచ్చు ఆయన. ఓకే. సో ఆయన క్యారెక్టర్. నెక్స్ట్ పాకిస్తాన్లో దావుద్ ఇబ్రహీం క్యారెక్టర్. ఓకే. వీళ్ళకి ఇద్దరి మధ్య ఎట్లా జరిగింది యాక్టివిటీస్, అంటే ఎలా అజిత్ దోవల్ తీసుకునే నిర్ణయాలు, నెక్స్ట్ పాకిస్తాన్లో ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ అయ్యాయి, సో ఎలా దావుద్ ఇబ్రహీంని ఒక బెడ్కి, ఆయన లైఫ్ అంతా బెడ్ మీదే ఉంటాడు. సో ఎట్లా బెడ్ మీద ఉన్నాడు, బెడ్ మీద ఉన్నా కూడా ఎట్లా దావుద్ ఇబ్రహీం ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళు పాకిస్తాన్ ఎంతసేపు కుట్రలు చేస్తూ ఉంటారు, ఇండియా వాటిని ఎట్లా ప్రివెంట్ చేస్తుంది, ఎట్లా ఎదుర్కొంటుంది, ఛాలెంజ్, ప్రతి ఒక్కటి ఛాలెంజ్. సో ఈ ప్రాసెస్ అంతా మనకి కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది అన్నది, అటువంటి సిచ్యువేషన్, బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఏమైంది, పాకిస్తాన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం కారణంగా, ఎలాంటి ఎత్తులు వేయటం కారణంగా మనకి ఇక్కడ నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ డిక్లేర్ చేశారన్నది ఈ సినిమాలో అద్భుతంగా తెలుస్తుంది. రియల్ ఇన్స్టెన్సే ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇప్పుడు ఫిల్మ్ ఎలా ఉంటుందంటే ఇంకా రియల్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్నే మనకు చూపిస్తున్నట్టు ఉంటుంది. ఎవరైతే హిస్టారికల్ గాను, లేకపోతే ఇండియాలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఇండియా ట్యాకిల్ చేస్తుంది ఆ ఇన్సిడెంట్స్ని, అవన్నీ తెలుసుకోవాలని ఎవరికైనా క్యూరియాసిటీ ఉందనుకోండి, దే కెన్ ఆల్సో వాచ్.
బట్ ఏంటంటే ఇది హైలీ వైలెన్స్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది. పిల్లల్ని ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ రేటెడ్ లైక్ దట్, A+. సో సెన్సిటివ్ పీపుల్ ఇందులో ఈ సినిమాని అయితే చూడలేదు, కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు. అంటే దే కెనాట్ వాచ్, అంటే స్టంట్స్, యాక్షన్ సీన్స్ చాలా క్రూయల్గా ఉంటాయి. అంటే మన స్పై, మన పీపుల్ని అక్కడ పాకిస్తాన్లో పట్టుబడితే ఎంత దారుణంగా హింసించారు, ఇలాంటి సీన్స్ ఉంటాయి. వాటికి రివెంజ్ కూడా యాక్షన్ ఫిల్మ్, ఫైట్స్ అట్లాంటి వాటిలో ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళని కూడా అంతే ఒక రివెంజ్ సన్నివేశాల్లో అంతే టిట్ ఫర్ టాట్ లాగా అంత క్రూయల్గా చంపడం జరుగుతుంది అనమాట. హీరో మన రణ్వీర్ సింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆయనకి అందులో ఉన్న ప్రతి పాత్రకి నేను అనుకోవడం అంటే అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ సినిమాలో నటించిన ప్రతి పాత్రకి అవార్డులు ఇవ్వాలి. ఈవెన్ మీరు అజిత్ దోవల్గా అక్కడ నేమ్స్ కొంచెం స్లైట్గా డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేశారు, బట్ మనకు తెలిసిపోతుంది ఇది అజిత్ దోవల్ పాత్ర అని, ఇది దావుద్ ఇబ్రహీం పాత్ర అని చెప్పేసి తెలిసిపోతాయి అనమాట. ఒకసారి మీరు చూస్తే ఏంటంటే యూపీలో ఒక అతన్ని రిలీజ్ చేసి బయటకు వస్తే మీకు ఇమ్మీడియట్గా ఎవరు మన విలేకరులే అతన్ని ఇంటర్వ్యూ అని చెప్పి షూట్ చేస్తూ ఉంటారు, వెంటనే అతన్ని షూట్ చేసేసారు. సో ఆ పర్సన్ని ఎందుకు అట్లా షూట్ చేశారు, దాని బిహైండ్ సీన్ ఏంటి, అతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలాగే పంజాబ్లో ఎంత దారుణంగా మనకి డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, సో ఏ రేంజ్లో ఇండియాని పాకిస్తాన్ వాళ్ళు నాశనం చేస్తున్నారు, వాళ్ళ ఎయిమ్ ఏంటి, అంటే ఎయిమ్ ఏంటంటే డిస్టర్బ్ చేయటమే కంటిన్యూస్గా. సో దీనికి మన రా ఏజెంట్స్ ఎలా చేస్తారు. నాకేంటంటే ఈ సినిమా చూసినప్పుడు గతంలో ఒకటి ద్రోహి అనే ఒక ఫిల్మ్ ఉంది, అది ఏంటంటే కమల్ హాసన్ గారిది ఉంటుంది. సో ఆ ద్రోహిలో క్లైమాక్స్ మనకి ఎట్లా ఉంటుంది అంటే పోలీసులో మనకి నక్సల్స్కి పోలీసులకి ఎలా ఉంటుంది అంటే నక్సలైట్లు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరతారు, పోలీసులో నక్సలైట్ ఉంటాడు. సిమిలర్లీ పోలీసు వాళ్ళు నక్సలైట్గా జాయిన్ అవుతారు. అక్కడ కూడా ఏం చేస్తారంటే ఆ టాప్ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్ నక్సలైట్ లాగా యాక్టివిటీస్ చేస్తుంటాడు కదా, అతను పోలీస్ ఇన్ఫార్మర్. సిమిలర్ గా ఇక్కడ కూడా ఈ రణ్వీర్ సింగ్ ప్లే చేసిన రోల్ అలా ఉంటుంది అనమాట. మీకు పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ లాగా అక్కడ ఒక గ్యాంగ్ లీడర్ లాగా చీఫ్ గా మనకి అతను ఎదుగుతాడు. సో ఆ ఎదిగే ప్రాసెస్ లో ఎగెనెస్ట్ ఇండియాకి వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియానే ఉంటాయి అనమాట అన్ని కూడా. అక్కడ వాళ్ళకి అసలు చివరి వరకు తెలియదు. రైట్. అంటే సార్ మూవీ రిలీజ్కి ముందు అసలు 4 hours కూర్చొని చూడగలరా అనే క్వశ్చన్ మార్క్ ఉండే. సో ఇప్పుడు 4 hours నిజంగా కూర్చొని చూడాల్సినంత కంటెంట్ ఉందంటారా అందులో మరి? ఎగ్జాక్ట్లీ. సో ఆ కంటెంట్ ఎలా అంటే మనం ఆల్రెడీ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ తెలుస్తాయి, కానీ ఎట్లా జరిగిందో తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగింది, ఓకే, ఆ మర్డర్ జరిగిన పర్సన్ ఇట్లా గ్యాంగ్ జరిగింది, ఎవరో షూట్ చేశారు అని చెప్పేసి తెలుసు, కానీ దాని బిహైండ్ అతను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, లేదా అతను ఎలా చంపారు, దాని బిహైండ్ ఎవరెవరు మోటివ్ ఏంటి, ఎట్లా వచ్చింది, అప్రోచ్, ఇవన్నీ కూడా మనకి సినిమాలో కళ్ళకట్టినట్టు కనిపిస్తాయి అనమాట. అంటే ఏంటి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం ఉంది అనుకో, రామాయణ స్టోరీ ఇన్సిడెంట్స్ తెలుసు, కానీ ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాన్ని ఆవిష్కరించిన విధానము మనకి కళ్ళకట్టినట్టు చూపిస్తే ఏమవుతుందంటే అది ఒక ఓహో ఇలా జరిగిందా ఇదా అని ఒక ఇన్ఫర్మేషన్ మైండ్కి ఫీడింగ్ అవుతున్నప్పుడు అదొక ఎక్స్పీరియన్స్. సిమిలర్లీ ఇందులో సన్నివేశాలు అలా ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే దావుద్ ఇబ్రహీం రోల్ ఏదైతే ఉందో అతను ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు దావీద్ని చూసినప్పుడు అది అసలు ఒక చిల్లింగ్గా ఉంటుంది అనమాట. అంటే మనం దావీద్ని ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇలా అయినా కానీ అగైనెస్ట్ ఇండియా పనిచేస్తున్నాడు అన్న దావుద్ని ఎందుకు చంపకుండా వదిలేశారు, ఓకే అండి. సో ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసినప్పుడు ఏమవుతాయి అంటే బీయింగ్ ఇండియన్ మనం పాకిస్తాన్ వాళ్ళు మనని అన్నిసార్లు రకరకాలుగా బాంబ్ బ్లాస్టులు చేసి అటాకులు చేసి ఇవన్నీ చేశారు కదా, వాటికి అన్నీ కూడా ప్రతీకారంగా తీర్చుకుంటున్నారు అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే
ఈ మధ్య కాలంలో మీకు వరుస పెట్టి న్యూస్ వస్తుంది. అదేంటంటే అన్నోన్ పీపుల్ అక్కడ ఉన్న టెర్రరిస్టులని కాల్చి చంపేస్తున్నారు. రైట్. ఓకే అండి. అవన్నీ పలానా చీఫ్ చచ్చిపోయాడు, పలానా వాడిని లేపేశారు, ఇలాంటివన్నీ మనకి న్యూస్లు వస్తూనే ఉన్నాయి. ఎవరున్నారు దీని బిహైండ్, వాళ్ళే చంపుకుంటున్నారా, సో ఇండియా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా? ఇండియా సైడ్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా ఉండేది కాదు. అవునవును. ఓకే అండి. ఇందులో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎవరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎలా ఇది అచీవ్ అవుతున్నారు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తం ఎట్లా నాశనం చేశారు. ఓకే, ఒక స్టేజ్లో అందరినీ ఎవరైతే చీఫ్ సెకండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేయడం జరుగుతుంది. సో అది ఎలా సాధించారు? ఈ రణ్వీర్ సింగ్ తన రోల్ ఒక ప్యాట్రియాటిక్ పర్సన్. అతను మూవీ స్టార్ట్ అవటమే అతను వాళ్ళ సిస్టర్ని కోసం వెతుకుతూ ఒక ఇంట్లోకి వెళ్ళి బీభత్సంగా అందరినీ కాల్చి చంపేస్తాడు వాళ్ళ సిస్టర్ కోసం. సో వాళ్ళ సిస్టర్ గ్యాంగ్ రేప్ అయి ఉంటుంది. సో ఇతన్ని కోర్టులో అడ్మిట్ చేస్తారు. అక్కడ ఇతనికి శిక్ష పడుతుంది. అంటే ఇతనికి ఉరిశిక్ష వేయాలంటారు, బట్ ఉరిశిక్ష కాకుండా ఒక 12 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. సో అప్పుడు ఇతన్ని రా ఏజెంట్గా అజిత్ దోవల్ చేసి అప్పుడు పాకిస్తాన్ పంపిస్తారు అనమాట. సో పాకిస్తాన్కి పంపించి అతనికి ఇండియాకి సంబంధం లేదు, పాకిస్తాన్ పర్సన్ అయిపోవాలి, పాకిస్తాన్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో పాకిస్తాన్లో ఆమె కూడా సారా అర్జున్ కూడా తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇందులో మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఏ లివింగ్ లా ఉంటుంది. మీకు ఎవరు కూడా మనము ఇది ఒక ఏమంటారు యాక్టింగ్ చేస్తున్నారు అన్నది ఉండదు. దే లివ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. ఓకే, సో ఆ గెటప్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఈ స్కేల్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ స్కేల్ అనమాట. రైట్ సార్, ఇప్పుడు మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే లాస్ట్ టైం దురంధర్ పార్ట్ 1లో మ్యూజిక్ ఏ విధంగా హిట్ అయిందో కూడా చూసాము. సో మ్యూజిక్ ఏ విధంగా ఉంది, సో మొత్తం కంప్లీట్ ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే ఏం చెప్తాను? ఇది ఒక ఎక్స్ట్రాడినరీ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఓకే, వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే మనము రకరకాలుగా టైం స్పెండ్ చేస్తూ వేస్ట్ చేస్తుంటాము. ఇట్ ఈస్ వర్త్. అయితే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి సందీప్ రెడ్డి వంగ గారు కానీ, మన శేఖర్ కమ్ముల్ గారు కానీ, వీళ్ళు లెంత్ మీద వీళ్ళకి దృష్టి ఉండదు. మనం సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలి, ఈ కథ ఇదే, అది ఎన్ని గంటలైనా సరే వాళ్ళు ఆ సీన్స్ని ఉంచడానికి ట్రై చేస్తారు. ఆ సీన్ అవసరమా లేదా, అది ఉంది అంటే ఎంతసేపు అయినా సరే ఎన్ని గంటలైనా సరే అది ఉంచాల్సిందే అంటారు. బట్ జనరల్ క్రాఫ్ట్ ఏంటంటే ఇంతసేపు సినిమా చూడరు, పేషెన్స్ ఉండరు, లేచి వెళ్ళిపోతారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఓకే, బట్ పర్టికులర్ ఫ్యూ డైరెక్టర్స్ ఇది బ్రేక్ చేస్తూ, ఈ రూల్స్ని బ్రేక్ చేస్తూ సినిమా కంటెంట్ బాగుంటే ఎంతసేపు అయినా చూస్తారు అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి ప్రూఫ్ దురంధర్ 2 అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. రైట్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, వన్ షుడ్ వాచ్. రైట్ సార్, ఇప్పుడు మూవీ ఎండింగ్లో ఏమైనా దురంధర్ 3 ఉంటుంది, లేదు అంటే నెక్స్ట్ ఏమన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే దురంధర్ 2 లాస్ట్ అంటారా? అన్నీ కూడా ఆల్మోస్ట్ అప్ టు డేట్ కంప్లీట్ చేసేసారు. బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దురంధర్ 3 ఆల్సో. రైట్, చూడాలి సార్. ఇదైతే చాలా ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. సో దురంధర్ 3 అసలు ఉంటుందో లేదా అనేది క్వశ్చన్ మార్క్, చూడాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.